అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం కదండీ! ఈరోజు సెషన్‌లో మనం స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటో చూసేద్దామండి. ఇంకెవరైనా లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ గనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఓకే. ఇంక లేట్ చేయకుండా సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ స్టోరేజ్ క్లాసెస్ డెఫినిషన్ ఏంటి? అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవి విడివిడిగా కూడా చూసేద్దామండి. స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి. మనకి సి లాంగ్వేజ్‌లో స్టోరేజ్ క్లాసెస్‌ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇది ఏం చెప్తుంది? స్టోరేజ్ క్లాసెస్ అంటే మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం కదండీ! వేరియబుల్స్ ఎక్కడి వరకు కనిపిస్తాయి? దాని విజిబిలిటీ ఎంత? స్కోప్ ఎంత? లైఫ్ టైమ్ ఎంత? అని చెప్పేదే స్టోరేజ్ క్లాసెస్ అన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ వేరియబుల్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఏంటి అనంటే, ఇది ఏం స్పెసిఫై చేస్తుంది అంటే, ఎక్కడ వేరియబుల్ అనేది స్టోర్ అయ్యింది? మనం ఎక్కడ వరకు ఈ వాల్యూ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు? ఈ వాల్యూస్‌ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి? అంటే మనకి ప్రోగ్రామ్ రన్ టైమ్‌లో ఒక పర్టిక్యులర్ వేరియబుల్ అనేది దాని ఎగ్జిస్టెన్స్ ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకిది హెల్ప్ చేస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్‌లో అని చెప్పేదే మనకి స్టోరేజ్ క్లాసెస్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి. దాని లైఫ్ టైమ్ ఒకలా ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటే అది ఒకలా ఉంటుంది. ఇలా అన్నమాట. ఏ వేరియబుల్ డిక్లరేషన్ చేసామో దాని లైఫ్ స్పాన్ ఎంత? ఎక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు? ఎలా యాక్సెస్ చేసుకోవాలి? దాని ఆహ్, ఎక్కడి వరకు ఆ వాల్యూ అనేదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు చెప్పేదాన్నే మనం స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పేసి అంటామండి. అయితే ఇందులో మనకి 4 ప్రైమరీ స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆటోమేటిక్ వేరియబుల్స్, ఆటో అంటారు. ఎక్స్టర్నల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్‌ని స్టాటిక్, రిజిస్టర్ అన్నమాట. ఈ పక్కనున్న ఆటో, ఎక్స్టర్నల్, స్టాటిక్ ఇవేంటి అనంటే కీవర్డ్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు వీటి గురించి విడివిడిగా చూసేద్దాము. ఫస్ట్ మనం ఆటోమేటిక్ వేరియబుల్స్. ఆటోమేటిక్ వేరియబుల్స్‌ని మనం ఫంక్షన్‌కి ఇన్సైడ్ డిక్లేర్ చేసుకుంటామన్నమాట. ఇవేంటి అనంటే ఫంక్షన్ అనేది కాల్ చేసామనుకోండి, ఫంక్షన్ అనేది కాల్డ్ అయిందంటే అప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయన్నమాట. ఒకవేళ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయిపోయిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయన్నమాట. అంటే ఆటోమేటిక్‌గానే జరుగుతాయి. ఇదంతా కూడా మనం మాన్యువల్ ఇంటరాక్షన్ అనేది ఉండదన్నమాట. ఆటోమేటిక్ వేరియబుల్స్‌ని మనం లోకల్ వేరియబుల్స్ అని కూడా అంటామండి. ఈ వేరియబుల్స్ అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఇన్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మాత్రమే మనం క్రియేట్ చేసుకుంటామన్నమాట. ఆటోమేటిక్‌గా ఉంటుంది. బై డిఫాల్ట్‌గానే ఉంటదన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూసేద్దాము. స్కోప్. స్కోప్ ఏంటంటే లైఫ్ టైమ్ ఎక్కడి వరకు ఉంటుంది అని చెప్పేసి. లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్ కాబట్టి ఇన్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఒక బ్లాక్‌కి సంబంధించి మాత్రమే ఆ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ అన్నమాట. అంటే అన్‌ప్రెడిక్టబుల్ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాము. మెమరీ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ర్యామ్‌లో స్టోర్ అవుతుంది. లైఫ్ టైమ్ ఎక్కడి వరకు ఉంది అంటే ఆ స్కోప్ ఎక్కడి వరకు ఉందో, అంటే ఆ బ్లాక్ ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుందో ఆ బ్లాక్ వరకు మనకి వేరియబుల్స్ లైఫ్ టైమ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్ #include stdio.h, void main అని చెప్పి బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఆటోమేటిక్ వేరియబుల్స్ కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు, స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేసినప్పుడు ఏ వేరియబుల్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ వేరియబుల్సా, రిజిస్టర్ వేరియబుల్సా, ఇలా స్టాటిక్కా ఏదైతే వేరియబుల్స్ యూజ్ చేస్తామో దాని యొక్క కీవర్డ్ అనేది ఫ్రంట్ మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఆటో అనేది మనం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇది డిఫాల్ట్ కాబట్టి ఆటోమేటిక్‌గానే క్రియేట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ అది ప్రింట్‌కి ఇచ్చాం. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అన్నమాట ఆటోమేటిక్ వేరియబుల్స్‌కి. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ వేరియబుల్స్. ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ ఏం చెప్తుంది అంటే సింపుల్‌గా ఎక్కడైనా సరే మనం వేరియబుల్ అనేదాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. అంటే లోకల్ వేరియబుల్స్‌కి ఏంటి ఓన్లీ ఆ బ్లాక్‌కి సంబంధించి మాత్రమే వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ వేరియబుల్ ఏంటి అనంటే ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో సేమ్ బ్లాక్‌లోనే మనం వేరియబుల్స్‌ని డిఫైన్ చేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. అంటే మనం
ప్రోగ్రామ్‌లో ఎక్కడ ఎక్స్‌టర్నల్ వేరియబుల్స్‌ని అయినా డిఫైన్ చేసుకోవచ్చు. మనం ప్రోగ్రామ్ అంతటా కూడా వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. బేసిక్‌గా ఏంటంటే వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాం కదండీ! డిఫరెంట్ బ్లాక్స్ వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చనమాట. చేంజ్ చేసుకోవచ్చు మనకెలా అయితే కావాలో అలా. ఈ నార్మల్ గ్లోబల్ వేరియబుల్ ఎక్స్‌టర్నల్ వేరియబుల్ అంటే మనకి గ్లోబల్ వేరియబుల్స్ కింద వస్తుంది. అంటే ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా సరే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. అంటే దాన్నే మనం ఎక్స్టర్న్ కీవర్డ్ పెట్టడం జరుగుతుందనమాట. అంటే డిక్లరేషన్ జరిగినప్పుడు గాని, డెఫినిషన్ అంటే మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకున్నప్పుడు దాని ముందు మనం ఎక్స్టర్న్ అనే కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అప్పుడే దాన్ని మనం ఎక్స్టర్నల్ వేరియబుల్స్‌లోకి వస్తుందనమాట. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి. స్కోప్ వచ్చేసి గ్లోబల్ మనకు చెప్పినట్టే ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా సరే మనం ఈ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. మెమరీ లొకేషన్ ర్యామ్‌లో ఉంటుంది. లైఫ్ టైమ్ వచ్చేసి ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ వన్ స్టాటిక్ వేరియబుల్స్. ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఏంటి అనంటే వాల్యూ అనేది కాన్స్టెంట్ అన్నమాట. అంటే మనం ఒకసారి ఇనిషియలైజ్ చేసుకున్నాం అనుకోండి వాల్యూని, అవి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం అదే యూజ్ చేసుకోవాలన్నమాట. కాన్స్టెంట్‌గా ఉంటుంది అని చెప్తాం. ఓన్లీ వన్ వాల్యూని అంటే మనం ప్రోగ్రామ్‌లో ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసుకున్నామంటే ఎంటైర్ ప్రోగ్రామ్ కూడా అదే వాల్యూని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. చేంజ్ చేయడానికి ఉండదు కాన్స్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇది ఫంక్షన్ కాల్‌కి మధ్యలో రిటర్న్ వాల్యూస్‌గా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనంటే స్కోప్ వచ్చేసి ఇది కూడా లోకల్ వేరియబుల్స్ అండి. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. మెమరీ లొకేషన్ ఎప్పుడు కూడా మనం ర్యామ్. లైఫ్ టైమ్ ఏంటి అంటే ఎంటైర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంతటా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రిజిస్టర్ వేరియబుల్స్. ఈ రిజిస్టర్ వేరియబుల్స్ ఏంటి అనంటే స్టోరేజ్ క్లాసెస్‌లో ఈ స్టోరేజ్ క్లాస్‌లో రిజిస్టర్ వేరియబుల్స్ అనేవి సేమ్ ఫంక్షనాలిటీ లానే ఉంటుంది. అంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ ఎట్లా ఉంటాయో దానికి దీనికి సేమ్ ఫంక్షనాలిటీ అన్నమాట. అయితే డిఫరెన్స్ ఏంటి అనంటే కంపైలర్ అనేది ట్రై చేస్తుంది. దేనికి ఈ వేరియబుల్స్‌ని స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేయాలి? మైక్రో ప్రాసెసర్‌లో ఉన్న రిజిస్టర్స్‌లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. ఒకవేళ ఇది ఫ్రీ రిజిస్టర్ అవైలబుల్ ఉందనుకోండి ఇందులో, అదర్ వేరియబుల్స్ కన్నా కూడా ఇవి ఫాస్టర్‌గానే వర్క్ చేస్తాయన్నమాట. ఫ్రీ రిజిస్టర్ ఉన్నప్పటికీ కూడా అదర్ వేరియబుల్స్ కన్నా ఇది ఫాస్టర్‌గానే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇది మనం రిజిస్టర్ కీవర్డ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. నెక్స్ట్ రిజిస్టర్ ఇట్లా అన్నమాట. ఇంటి కౌంట్ అని చెప్పేసి. ప్రాపర్టీస్ చూసినట్టయితే స్కోప్ వచ్చేసి లోకల్, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ, మెమరీ లొకేషన్ వచ్చేసి రిజిస్టర్ ఇన్ సిపియు కానీ ర్యామ్ కానీ, లైఫ్ టైమ్ వచ్చేసి టిల్ ఎండ్ ఆఫ్ ద స్కోప్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు కూడా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి స్టోరేజ్ క్లాసెస్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.